ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. Greetings to all of you in the precious name of our Lord Jesus Christ on behalf of Hosanna Ministries. పరిశుద్ధ గ్రంథంలో నుంచి శ్రేష్టమైన ఒక అనుభవాన్ని కొంతసేపు మనం ధ్యానిద్దాం. Let's meditate on a powerful lesson from the Bible. దేవుని వాక్యాన్ని ధ్యానించడం మన ధన్యత. Meditating on God's word is our blessing. దేవుని వాక్యం సజీవమైనదండి. God's word is living. దేవుని వాక్యం మనకు వెలుగునిచ్చేది. God's word gives us light. దేవుని వాక్యమే మనకు ధైర్యము స్థైర్యాన్ని కలిగించేది. God's word gives us courage and strength. ఇలాగున్న దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడం దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యమని ఎంచుకోవాలి. We must realize that meditating on God's word is a great privilege He's given us. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి 105వ కీర్తన 4వ చరణాన్ని నేను చదువుతాను. Now I'll read the words from Psalms 105 verse 4. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. Look to the Lord and His strength, seek His face always. ఈ వాక్యంలో వెదకుడి 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 అనే మాటని మనం పలుసార్లు In this చూస్తాం. verse, we see seek, seek, seek mentioned many times. అనేక విషయాలలో మనకు కావలసిన వాటిని వెతుకుతుంటాం. We seek for many things we want. దుఃఖంలో ఉన్నప్పుడు ఆదరణను వెతుకుతాము. In times of sorrow, we seek comfort. కష్టంలో ఉన్నప్పుడు సహాయాన్ని వెతుకుతాము. In times of trouble, we seek help. ఒంటరిగా ఉన్నప్పుడు తోడు నీడగా వెతుకుతాము. In times of loneliness, we seek companionship. ఇలా ఎన్నో కార్యక్రమాలని మనం వెతుకుతూ ఉంటాం. In this way, we keep searching for many such things, అంటే ఆశిస్తూ ఉంటామని అర్థం. which means we keep hoping for it. మరియు వెతకవలసిన శ్రేష్టమైన కొన్ని అనుభవాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయండి. But the Bible shows us the things we must actually seek. అంటే ఆశించవలసిన శ్రేష్టమైన అనుభవాలు మనం గుర్తించగలుగుతామండి. Meaning, we can identify the excellent experiences we should hope for. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యంలో In Proverbs chapter 2 verse 4, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దానిని వెతికిన ఎడల. and if you look for it as for silver and search for it as for hidden treasure. దేనిని వెతకాలి? What should we seek? ఈ వాక్యంలో మనం గమనిస్తే పైన భాగంలో If we observe this in the upper portion, జ్ఞానమును వెతకాలంట. జ్ఞానం, we must seek wisdom, దైవ జ్ఞానం. divine wisdom. నిజమే, ఈరోజు మనకు It's true today, దైవ జ్ఞానం ఎంతైనా అవసరం అండి. we need divine wisdom very much. లోక జ్ఞానం వేరు, Worldly wisdom is different, దైవ జ్ఞానం వేరు. divine wisdom is different. ఈ దైవ జ్ఞానం This divine wisdom, వ్యక్తిత్వాన్ని కడుతుంది, it builds character, కుటుంబాన్ని కడుతుంది, it builds family, సమాజాన్ని కడుతుంది, it builds the society, సంఘాన్ని కడుతుంది, it builds the church, దైవ రాజ్యమునకు మనల్ని పాత్రులుగా చేస్తుంది. it makes us worthy of the kingdom of God. ఈ దైవ జ్ఞానమే మనం కోల్పోయాం అనుకోండి, If we lose this very divine wisdom, దేవునిని దేవునిగా చూడలేమండి. we cannot see God as God. దేవుని రాజ్యాన్ని దేవుని రాజ్యంగా చూడలేమండి. We cannot see the kingdom of God as the kingdom of God. మన కనుల ఎదుట కనబడేవన్నీ ఒకటిగానే కనిపిస్తాయి. Everything before our eyes will look the same then. మేలు కీడు మనకు తెలియదు. Will not know good and evil. చీకటి వెలుగుకు వ్యత్యాసం తెలియదు. Will not know the difference between darkness and light. మరణానికి జీవానికి వ్యత్యాసం తెలియదు. We will not know the difference between death and life. ఏదో ఒక అమాయకపు జీవితం జీవించవలసి వస్తుంది. We'll have to live some kind of an innocent life. శ్రేష్టమైన ఫలాలు మనం పొందలేము. We won't receive the best gifts. నైపుణ్యతను మనం పొందుకోలేము. We cannot attain excellence. విజయాన్ని మనం చూడలేము. We cannot see success. మనం ఉండవలసిన చోట ఉండలేము. We cannot be where we are meant to be. నడవవలసిన మార్గంలో నడవలేము. We cannot walk on the path we are meant to walk. చేరుకోవలసిన గమ్యం కూడా మనం చేరుకోలేమండి. We cannot even reach the destinations we are meant to reach. ఎందుకని? Why? ఆ దైవ జ్ఞానం మనకు లేనప్పుడు. Because we lack that divine wisdom. సలోమోను అనే ఒక రాజును మనం చూస్తాము. Beloved, we see a king named Solomon.
ఆయన దేవునికి ఒక ప్రార్థన చేశాడండి. He offered a prayer to God. ఏం కోరుకున్నాడు? What did he wish for? ధనాన్ని, బలాన్ని కాదండి. Not for wealth and power. సైన్యాన్ని, రౌతులను, రథాలను కాదండి. Not for armies, chariots and horsemen. శత్రువుల ప్రాణాన్ని కాదండి. Not for the life of his enemies. ఐశ్వర్యమును అసలే కాదండి. Not for wealth at all. దేవునికి అనుకూలమైన ప్రార్థన చేశాడు. He offered a prayer that was pleasing to God. దేవుడు వెంటనే అతని ప్రార్థనకు జవాబిచ్చేటంత ప్రార్థన చేశాడు. A prayer such that God answered him immediately. ఇంతకీ ఏంటి ఆయన ప్రార్థన? After all, what was his prayer? నాకు వివేకము కలిగిన మనస్సు కావాలి. I want a discerning heart. ఇంత గొప్పదైన జనమునకు న్యాయము తీర్చగలిగిన జ్ఞానం కావాలి. I want the wisdom to be able to judge such great people. ఏనాడైనా మనం ప్రార్థన చేసామండి? Have we ever prayed so? నా వలన న్యాయం జరగాలి. Justice must be done through me. నా వలన నా కుటుంబానికి న్యాయం జరగాలి. Justice must be done to my family through me. నా వలన నా పిల్లలకు న్యాయం జరగాలి. Justice must be done to my children through me. న్యాయము చేయగలిగిన జ్ఞానం నాకు కావాలి. I want the wisdom to do justice. ఏనాడైనా కోరుకున్నామా? Have we ever wished so? ఏనాడైనా ప్రార్థన చేసామా? Have we ever prayed so? అందుకే వాక్యం ఏమంటుంది? That is why the word says, జ్ఞానాన్ని వెతకండి. seek for wisdom. ఎలా వెతకాలంట? How? వెండిని వెతికినట్లు, As if searching silver. దాచబడిన ధనమును వెతికినట్లు. As if searching for hidden treasure. అంటే ఈ వెండిని, ఈ ధనాన్ని, దాచబడిన ధనాన్ని ఎలా వెతుకుతాము? That is, how do we search for this silver and hidden treasure? ఏదో వెతుకుతున్నాము అన్నట్లుగా కాదు. Not with a half heart. చాలా జాగ్రత్తగా వెతుకుతాము. We search very carefully. ఆసక్తిగా వెతుకుతాము. We search for it earnestly. ఎందుకంటే విలువ కలిగిన వెండి, Because this valuable silver, ఎంతో వెల కలిగిన ధనము, this treasure of great price, ఈ విలువ కలిగిన వెల కలిగిన వాటిని ఎంత ఆసక్తిగా వెతుకుతాము. how earnestly we search for these precious and valuable things. మరి అలాగైతే ధనాన్ని, వెండిని వెతుకుతున్నాము కదా, జ్ఞానాన్ని ఎలా వెతుకుతున్నాము? If we search for silver and wealth this way, how do we seek wisdom? ఈ జ్ఞానమే లేకపోతే ఇక ఇవన్నీ కూడా వ్యర్థమే కదా. Without this wisdom, isn't it all useless? నా ప్రియమైన సహోదరులారా, My dear ones, శ్రేష్టమైనది జ్ఞానం. wisdom is precious. ఈ దైవ జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. We must receive this divine wisdom. ఆనాడు జీవితంలో ఉండవలసిన రమ్యతను మనం చూడగలుగుతాము. Only then we can see the true beauty of life. బ్రతుకులో ఉండవలసిన శ్రేష్టతని అనుభవించగలుగుతాము. Only then we can experience the excellence of life. ఈ రోజున అనేక మంది ఆ దైవ జ్ఞానానికి దూరంగా ఉంటున్నారు. Today, so many people are staying away from that divine wisdom. ఇదిగో ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరులారా, My dear ones listening to this, ఆ జ్ఞానం ఎవరో కాదు, ఏదో కాదు. that wisdom is not someone else or anything మన else. ప్రభు అయిన యేసుక్రీస్తుయే ఈ జ్ఞానం. Our Lord Jesus Christ himself is this wisdom. ఆయనే సెలవిచ్చాడు. He himself has spoken. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువైన ఉన్నాడలా If any one of you lack wisdom, నన్ను అడగండి, నేను ఇస్తాను అన్నాడు. ask me, I shall give it to you, he said. ఆయన దగ్గర మనం ఆ దైవ జ్ఞానాన్ని పొందుకొని By receiving that divine wisdom from him, దీవెనకరమైన బ్రతుకు బ్రతకాలి. we must live a blessed ఇక life. రెండో విషయాన్ని నేను మీతో చెప్తానండి. Now I'll share a second point with you. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. First book of Peter, chapter 3, I'm reading the 11th verse. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దానిని వెంటాడవలెను. They must turn from evil and do good. They must seek peace and pursue it. సమాధానమును వెదకి దానిని వెంటాడాలంట. We must seek peace and pursue it. సమాధానం, Peace. ప్రియులారా, చాలా శ్రేష్టమైన ఉన్నతమైనది కదా. It's so precious and noble, isn't it? ఈరోజు మానవుని జీవితంలో కొదువైన కరువైన ఈ సమాధానం కదా మనకు కావాల్సింది. Isn't this peace our greatest need that man is so deprived of today? మనకు కులాలు ఉన్నాయి, We have castes. మతాలు ఉన్నాయి, We have religions. మార్గాలు ఉన్నాయి, We have ways. ధనం ఉంది, We have wealth. పదవులు ఉన్నాయి, We have positions. ఆధిక్యతలు ఉన్నాయి, We have privileges. ఆధిపత్యాలు ఉన్నాయి. We have authorities. కానీ సమాధానమే లేదు, However, peace is missing. నెమ్మది అయిన బ్రతికే లేదు, A peaceful life is missing. శాంతి సమాధానాలకు దూరమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. We only see situations drifting away from peace.
ఈరోజు లోకంలో ఎంతమంది సమాధానంతో బ్రతకగలుగుతున్నారండి? Today, how many people actually are living a peaceful life? వేల మంది ప్రార్థన చేయించుకోవడానికి వస్తుంటారు. Thousands of people arrive asking for prayer. వారి నోట వినబడే నాదం ఏంటి? What is the recurring plea in their voices? సమాధానం లేదండి. We lack peace. ఏదో తెలియని కలవరం అండి. Some unknown anxiety. కన్నిటి వ్యవస్థ అండి. A tearful life. అన్నీ ఉన్నాయి కానీ We have everything, but నెమ్మది లేదు, సమాధానం లేదు. we lack rest. We lack peace. నిజమే నా ప్రేమని సహోదరులారా, It's true, my dear ones. సమాధానం ఎక్కడ ఉంది? Where is peace? శాంతి ఎక్కడ ఉంది? Where is the ప్రభు అయిన stillness? యేసుక్రీస్తునందు ఉంది. It's found in the Lord Jesus Christ. ప్రయాసపడి భారము మోయుచున్న వారులారా, All of you weary and burdened, నా యొద్దకు రండి, come to me. నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు యేసయ్య. I will give you rest, said Jesus. యేసయ్యలో శాంతి ఉంది. There's stillness in Jesus. యేసయ్యలో సమాధానం ఉంది. There's peace in Jesus. యేసయ్యలో విశ్రాంతి ఉంది. There's rest in Jesus. యేసయ్యలో ప్రశాంతత కలుగుతది. There's serene peace in Jesus. కీర్తనకారుడైన దావీదు పలికాడండి, The psalmist David spoke, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తాడు. He leads me beside still water. చూడండి, శాంతికరమైన జలములు అనేవి ఎంత ప్రశాంతతనిస్తాయో. Look how much tranquility those still waters give us. అక్కడ ఆయన వారిని నడిపిస్తాడంట. He will lead them there. చిన్న మాట అడగనా? Shall I ask a small thing? మరి మీరెక్కడ నడుస్తున్నారు? Where are you walking? మరి మీరెక్కడ బ్రతుకుతున్నారు? Where are you living? మరి మీరు ఎలా జీవిస్తున్నారు? How are you living? సమాధానంగానే బ్రతుకుతున్నారా? Are you living peacefully? శాంతితోనే నిలుస్తున్నారా? Are you standing with peace? సమాధానంగానే బ్రతకగలుగుతున్నారా? Are you living peacefully? లేక వీటన్నిటికి దూరంగా బ్రతుకుతున్నారా? Or are you living far away from all these things? ఈ రోజున మనిషి సంపాదన మీద పడ్డాడు. Today, man is chasing the human earnings, ఆస్తి మీద పడ్డాడు. pursuing wealth, ఏదో సంపాదించి కూర్చి పేర్చి దాచిపెట్టాలనుకుంటున్నాడు. want to earn something, gather it and store it up, కానీ సమాధానమును వెంటాడాలని మర్చిపోతున్నాడు. but is forgetting to pursue peace. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏంటండి ప్రయోజనం? What profit is it to gain whole world but lose the soul? బ్రతికిన దినాలలో In the days lived, గుప్పెడు గుండెకు సమాధానం కావాలండి. the small heart needs peace. ఈ గుప్పెడు గుండెకు సమాధానం లేని బ్రతుకు అనడానికి ఎలా కుదురుతుంది? How can a life without peace for this heart to be called a life? నా ప్రేమని సహోదరులారా, My dear ones, నా దేవుడు మీకు సమాధానమును అనుగ్రహించుగాక. may my Lord grant you peace. నా దేవుడు మీకు శాంతిని ప్రసాదించునుగాక. May my Lord grant you మీ కుటుంబ calmness. వ్యవస్థ మీకు ఆశీర్వాదకరంగా నిలుచునుగాక. May your family system remain a blessing to you. సమాధానకరమైన బ్రతుకుని నా దేవుడు మీకు ప్రసాదించునుగాక. May my Lord grant you a peaceful life. మీరు సమాధానమును వెదకితే, If you seek peace, ఈ సమాధానమును ఆశిస్తే, if you desire this peace, నిశ్చయంగా మీకు సమాధానం కలుగుతుంది. surely you will receive peace. మరొక్క మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. I'll also remind you another thing. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వాక్యం నేను చదువుతానండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటిని విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు నా రాజ్యమును, నా నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. Matthew chapter 6, I'll read the 31st verse. So do not worry, saying, what shall we eat, or what shall we drink, or what shall we wear? For the pagans run after all these things. And your heavenly Father knows that you need them, but seek first his kingdom and his righteousness, and all these things will be given to you as well. ప్రియులారా, ఇక్కడ ఈ వాక్య భాగంలో In this verse, ఆయన నీతిని, రాజ్యమును వెతకాలంట. we must seek his righteousness and his kingdom. ఇవి ఆధ్యాత్మికమైన విలువలండి. These are spiritual values. ఇవి లోకంలో కనబడే క్షణికమైనవి కావు. These are not momentary and worldly things. లోకంలో కనబడే అల్పమైనవి కావు. Not the trivial things of the world either. ఎంతో విలువైన శ్రేష్టమైనవండి. They are very valuable and noble. నీతి, దైవ నీతి. Divine righteousness. ఈ దైవ నీతి మనల్ని
పవిత్రునిగా మలచి దేవునితో మనల్ని అంటుకట్టేటట్లు చేస్తుందని. This divine righteousness purifies us and unites us with God. మన ప్రభువైన యేసుక్రీస్తు నీతిమంతుడు. Our Lord Jesus is righteous. ఆ దైవ నీతిని మనం ధరించుకున్నప్పుడు, When we put on that divine righteousness, ఆ దైవ నీతిని మనం వెతకినప్పుడు, when we seek that divine మనం righteousness, ఆశించినప్పుడు when we desire it, ఆ దైవ నీతిలో ఉన్న ఆశీర్వాదం కూడా మనకు ప్రాప్తిస్తుందని. we also receive the blessings found in that divine righteousness. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాద గీతాలు వినబడతాయట. Songs of salvation are heard in the houses of the righteous. నీతిమంతుడు ఖర్జూర వృక్షము వలె మవ్వవేస్తాడట. The righteous flourish like a palm tree. నీతిమంతునికి కలిగే ఆశీర్వాదాలు గొప్పవై ఉంటాయట. The blessings of the righteous are great. నీతిమంతులను ఆయన భిక్షం ఎత్తుకొననివ్వడని వాక్యం సెలవిస్తుంది. His word says that he will not let the righteous beg. అందుచేత That is why, ఏమి తిందుమో, what shall we eat? ఏమి త్రాగుదుమో, What shall we drink? ఏమి ధరించుకుందుమో, What shall we ఈ wear? అల్పమైన వాటి కొరకు మీరు వెతకకండి, అల్పమైన వాటిని మీరు ఆశించకండి. Do not seek or do not desire these trivial things. దేవుని నీతిని మనం వెతకగలిగితే, If we can seek God's righteousness, నీతిమంతునికి ఏ కొదువ రానివ్వడు కదా. He will let the righteous lack nothing, right? నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తుకొనరు కదా. The righteous won't beg, right? సింహపు పిల్లలైన ఆకలి కొంటాయేమో కానీ నీతిమంతుని పిల్లలు ఆకలితో పడుకోరు కదా. Even the young lions may go hungry, but the children of the righteous won't sleep hungry. మరి మనం వాటి కొరకు ఆశించి వాటిని వెతకడం ఏంటి? So then why do we desire and seek them? రెండవది ఆయన రాజ్యాన్ని వెతకాలట. Secondly, we must seek his kingdom. దేవుని రాజ్యం నిశ్చలమైనది. God's kingdom is unshakable. దేవుని రాజ్యం శాశ్వతమైనది. God's kingdom is eternal. దేవుని రాజ్యం మహిమాన్వితమైనది. God's kingdom is glorious. ఈ లోకంలో ఉన్నవన్నీ గతించిపోతాయి. This world and everything in it will perish. ఈ లోకంలో ఉన్నవన్నీ క్షణమాత్రమైనవి. This world and everything in it are temporary. అవి చాపవలె చుట్టబడతాయి. They'll be rolled up like a scroll. అవి ఏవి శాశ్వతమైనవి కావండి. None of them are permanent. అశాశ్వతమైన వాటిని వెతకకూడదు. We must not seek the transient things. శాశ్వతమైన దాని యందు దృష్టి నిలపాలి. We must focus on the eternal things. చూడండి, అబ్రహాముని దేవుడు తీసుకుని వెళ్ళి, See, God took Abraham పాలు తేనెలు ప్రవహించు దేశమందు and పెట్టాడు. established him in a land flowing with milk and honey. తూర్పు పడమర ఉత్తర దక్షిణాలని అతని సంతతిని స్వాస్థ్యముగా ఇచ్చాడు. He gave the east, west, north and south as an inheritance to him and his descendants. ఇన్ని ఇచ్చినా ఇంత చేసినా Having given and done so much, అబ్రహాము పరవాసిగా జీవించాడంటాడు. Abraham lived as a pilgrim. ఎందుకని? But why? అబ్రహాము Abraham శ్రేష్టమైన నిశ్చలమైన రాజ్యం మీద దృష్టి నిలిపాడు. focused on the precious and unshakable kingdom. ఆయన ఆ రాజ్యాన్ని వెతుకుతున్నాడు. He was seeking that kingdom. దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడు. For that which God is the architect and builder. ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు వేచి చూచాడు. He waited for that city with those foundations. నా ప్రియమైన సహోదరులారా, My dear ones, దైవజనుడైన మోషే చూడండి. look at Moses, the man of God. అల్పకాలము A momentary, పాపభోగం అనుభవించుట కంటే rather than enjoying fleeting pleasures, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలనుకున్నాడట. he chose to suffer afflictions with people of God. ఎందుకని? Why? దేవుని మూలముగా కలగబో బహుమానము కొరకై. For the reward that comes from God. వాళ్ళు శ్రేష్టమైన నిశ్చలమైన వాటి మీద దృష్టి నిలిపి వాటిని వెతికారండి. They focus and seek the things that are great and unshakable. ఈ వాక్యం సెలవిస్తుంది, This word says, నీతిని ఆయన రాజ్యమును మనం వెతకాలట. we must seek his righteousness and his kingdom. అవి మనకు శాశ్వతంగా నిలిచేవి. They are eternal. మరి ఈ రోజున మనం దేన్ని వెతుకుతున్నాము? So what are we seeking today? వెదకుడి 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 అని దేవుని వాక్యం సెలవిస్తుంది. Seek, 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 says the word of God. అంటే అలాంటి ఆశ కలిగి ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. God's word says to have such a desire. దేనిని వెతకాలి? What should we seek? జ్ఞానమును వెతకాలి. Seek wisdom. సమాధానమును వెతకాలి. Seek peace. ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలి. Seek his righteousness and his kingdom. అవి మనకు ఆశీర్వాదకరమైనవి. They are a blessing to us. మరి ఈ రోజు అయినా మనం ప్రార్థన చేసుకుందామా? So shall we pray today? జ్ఞానాన్ని అనుగ్రహింపమని కోరుదామా?
Shall we ask him to grant us wisdom? సమాధానమును అనుగ్రహించమని కోరుదామా? Shall we ask him to grant us peace? ఆయన నీతిని రాజ్యమును వెదక నిర్ణయించుకుందామా? Shall we decide to seek his kingdom and his righteousness? తలలు వంచండి, కళ్ళు మూయండి. Bow down and close your eyes. ఆశ్చర్యకరుడైన తండ్రి, A wonderful Father, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. Prince of life, praise to you. నాయనా, మేము జ్ఞానమును వెదికి, Father, so that we seek wisdom, సమాధానమును వెదకి, so that we seek peace, మీ నీతిని రాజ్యమును వెదకి and seek your righteousness and your kingdom. మేము దీవించబడినట్లుగా సహాయం చేయి. Help us to be blessed. వెతకవలసిన వాటిని, ఆశించవలసిన వాటిని మేము ఆశించక, Instead of desiring the things we should seek and hope for, వ్యర్థమైన వాటిని వెతుకుతూ ఆశించి మేము వ్యర్థులమైపోయాము. we have wasted our lives desiring useless things. మా మనసును వికసింపచేశావు. You have enlightened our minds. మా మనోనేత్రములను You have వెలిగింపచేశావు. enlightened the eyes of our hearts. వెతకవలసిన వాటిని మా ఎదుటే నిలిపావు నాయనా. You've showed us the things we're supposed to seek, Father. ఆ రీతిగా మేము నడిపించబడి May we be led in that manner. మీ శ్రేష్టమైన ఈవులకు పాత్రులమగుటకు సహాయం చేయమని Help us to be worthy of your excellent gifts. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. We pray in the name of Jesus. ఆమేన్. Amen. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. May God bless you all. ఆమేన్. Amen. For daily Word of Grace messages and for more spiritual messages, please subscribe to our YouTube channel, Pastor Ramesh, Hosanna Ministries.